హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యాన్ ఇండియన్ పిల్ల. దిస్ ఇస్ హారిక. ఈ వ్లాగ్ వచ్చేసి మా లాస్ట్ డే ఇన్ ఇండియా అనమాట. అండ్ మేమైతే అప్పుడే 5 వీక్స్ అయిపోయా ఇండియాకి వచ్చి. మేము ఇండియాలో 5 వీక్స్ స్పెండ్ చేసామా అనే ఫీలింగ్లో ఉండే, ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండు అనే ఫీలింగ్లో ఉండే మేమైతే. ఈసారి ఇండియా ట్రిప్ మాకైతే మేము ప్లాన్ చేసుకున్నామని ఆల్మోస్ట్ మేము కంప్లీట్ చేసుకున్నాము. అందరినీ కలవడం కానీ, ఫంక్షన్స్ కానీ, టెంపుల్స్ కానీ, ఇవన్నీ మేము అనుకున్నవన్నీ కుదిరాయి. ఐ వాజ్ వెరీ హ్యాపీ. లాస్ట్ టైం మేము పెళ్ళికి వెళ్ళాం ఇండియాకి. అప్పుడైతే ఫుల్ బిజీ షాపింగ్ అని, పెళ్ళి అని, ఫంక్షన్స్ అని, అసలు మేము ఎంజాయ్ చేసినట్టే లేదు. కానీ ఈ ట్రిప్ మాత్రం మేము బాగా ఎంజాయ్ చేసాము. అండ్ వెదర్ కూడా చాలా బాగుండే. మేము చాలా సన్నీగా ఉంటుంది అనుకున్నాం, కానీ సమ్మర్ ఆల్మోస్ట్ ఎండింగ్లో ఉండే కాబట్టి మేము బాగా ఎంజాయ్ చేయగలిగాము. అండ్ వామిక బర్త్డే ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోవడము అండ్ వామిక ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడము వాజ్ ద మెయిన్ గోల్ ఆఫ్ దిస్ ట్రిప్. అండ్ అది చేయగలిగాము. అండ్ వీ వర్ వెరీ హ్యాపీ. అండ్ వామిక వచ్చేసి ఇండియాలోనే అడుగులు వేయడం స్టార్ట్ చేసిందనమాట. అందుకే మమ్మీ ఇలా అరిసెలు తీసుకొని వచ్చింది, వామికని అరిసెల మీద నడిపిద్దామని చెప్పి. వామిక అయితే ఈ లంగా జాకెట్ వేసుకుని ఎంత క్యూట్గా ఉండేనో. అండ్ ఇది ఎడిట్ చేస్తున్నప్పుడు అయితే వామిక ఫుల్గా పరిగెత్తేస్తుంది. బట్ అప్పుడైతే ఇంత చిన్న అడుగులు వేస్తూ ఎంత ముద్దుగా ఉండేనో. ఐఎమ్ మిస్సింగ్ హర్. అండ్ అలా తను అడుగులు వేసిన తర్వాత మహిరా మహాన్వితోని కొంచెం ఫోటోషూట్ తీసామన్నమాట. ముగ్గురు అయితే ఎంత క్యూట్గా ఉండేనో లంగా జాకెట్లు వేసుకొని. ముగ్గురు మహాలక్ష్మిలాగా చాలా బాగుండే. అండ్ ఫైనల్లీ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం మేము. అండ్ అప్పటి నుంచి మేము హోల్డ్ చేసుకున్న టీయర్స్ కానీ, ఎమోషన్స్ కానీ ఆ ఎయిర్పోర్ట్లో ఎంటర్ అవ్వగానే అన్నీ బయటకు వచ్చేస్తాయి. ఇక్కడ డాడీ అండ్ బాబా మాకు హెల్ప్ చేస్తున్నారు లగేజ్ తీసుకొని వెళ్ళడానికి. అండ్ ఇక్కడ చూస్తున్నారు మమ్మీ అయితే అసలు వామికను వదిలట్లేదు. వామికను ఎత్తుకొని తను ఆల్మోస్ట్ 3-4 గేట్స్ వరకు నడిచింది. అండ్ ఇక్కడ మైరా మహన్వి వామిక అయితే ఫుల్ ఆడేసుకుంటున్నారు ఎయిర్పోర్ట్లో. అండ్ దీస్ ఆర్ ద స్పెషల్ మూమెంట్స్. ఈ ఏజ్ మళ్ళీ రాదు, ఈ టైం మళ్ళీ రాదు. అండ్ వీ వర్ వెరీ హ్యాపీ. ఈ టైం 5 వీక్స్ అయినా మేము స్పెండ్ చేయగలిగాము. వామిక ఈ ఏజ్లో పిల్లలతో స్పెండ్ చేయగలిగింది అని చెప్పి వీ వర్ వెరీ హ్యాపీ. ఇక్కడ అందరూ హ్యాపీగా కనిపిస్తున్నారు, కానీ అందరం లోపల ఎమోషన్స్ అన్ని హోల్డ్ చేసుకున్నాము. అండ్ గుడ్ బై చెప్పే మూమెంట్ వచ్చేసరికి అందరం ఎమోషనల్ అయిపోయాము, అందరం బ్రేక్ డౌన్ అయ్యాము. ఈ మూమెంట్లోనే అనిపిస్తుంది అసలు ఫ్యామిలీతో ఉన్న వాళ్ళు ఎంత లక్కీ అని చెప్పేసి. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయగలిగిన వాళ్ళు, ఫ్యామిలీ యాక్సెస్ ఉన్న వాళ్ళు ఎంత లక్కీయో ఈ మూమెంటే అర్థమవుతుంది. ఇది అందరి ఎన్ఆర్ఐ స్టోరీ అనుకుంటా. ఎందుకంటే మనం బెటర్ లైఫ్ కోసం అవుట్ ఆఫ్ కంట్రీ ఫ్యామిలీకి దూరంగా వెళ్తాము, కానీ మనం ఎంత సాక్రిఫైసెస్ దాని వెనకాల ఉంటాయి అని మనకే తెలుసు. ఫ్యామిలీని మిస్ అవుతాము, ఎమోషన్స్ మిస్ అవుతాము, మన పిల్లలు మన ఫ్యామిలీతో బాండింగ్ మిస్ అవుతుంది. బట్ ఏం చేస్తాం, ద షో మస్ట్ గో ఆన్ అన్నట్టు, ద లైఫ్ మస్ట్ గో ఆన్. సో మొత్తానికైతే అందరికీ బాయ్ చెప్పేసి లోపలికైతే వెళ్ళిపోయాము. అండ్ వ్యాంకూవర్ కూడా రీచ్ అయిపోయాము. అండ్ వ్యాంకూవర్ రీచ్ అవ్వగానే అసలు మాకైతే ఎలానో అనిపించింది. మేము యూజువల్గా ఎక్కడన్నా వెకేషన్కి వెళ్తే వ్యాంకూవర్ రిటర్న్ రావాలని చాలా ఉంటుంది, కానీ ఈసారి ఇండియా నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఎందుకు రిటర్న్ వెళ్తున్నామా అన్న ఫీలింగ్ ఉండే. సో నెక్స్ట్ టైం ఇండియాకి వెళ్ళే వరకు ఎమోషన్స్ అన్ని ఇలానే హోల్డ్ చేసి పెట్టుకుంటాము. అండ్ వీఆర్ బ్యాక్ టు వ్యాంకూవర్, బ్యాక్ టు అవర్ రొటీన్ లైఫ్ అండ్ బ్యాక్ టు మా పనులు మేమే చేసుకోవాలి. అండ్ బ్యాక్ టు వ్యాంకూవర్ వ్లాగ్స్. సో ఇప్పటి నుంచి ఇంకా వ్యాంకూవర్ వ్లాగ్స్ కంటిన్యూ చేద్దాము. హోప్ఫుల్లీ నేను ఫ్రీక్వెంట్గా పెడతాను. అండ్ యూ గైస్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్యాన్ ఇండియన్ పిల్ల. అండ్ ఇంకొక వ్యాంకూవర్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.